హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే వన్ డే ట్రిప్ రాజమండ్రిలో ఏమేమి చూసామో ఈ వీడియోలో అయితే మొత్తం ఓవరాల్గా లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను. సో ఇది మహాకాళేశ్వర్ టెంపుల్ పక్కన ఉంటుందన్నమాట. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. స్వామివారిని చూసేటప్పటికి మా కళ్ళల్లో ఇంకా వాటర్ అనేవి వచ్చాయి. అంత స్వామివారిని చూస్తూ ఉంటే నిజంగా కైలాసంలో ఉన్న శివుడిని చూసే అంత ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. అండ్ అక్కడున్న టెంపుల్స్ కూడా అప్పుడు క్లైమేట్ అంతా చల్లగా ఉంది, వర్షం కూడా పడిందనమాట. మేము వెళ్ళేసరికి పంతులు గారు అన్నారు, వర్షం పడితే మంచిది దర్శనం అయినప్పుడు అని చెప్పేసి అని అన్నారు. కరెక్ట్గా మేము వర్షం పడుతుందని అనుకోలేదు, అప్పటికప్పుడే ఎండ బాగా కాసింది. బట్ మేము వెళ్ళేసరికి వర్షం పడింది. బట్ 4:30కి దర్శనం ఇస్తాను అని చెప్పారు. ఈలోపు మేము గుడి మొత్తం చూసాము. మాకు మ్యాక్సిమం 1 అవర్ పట్టింది ఈ టెంపుల్ మొత్తం చూడడానికి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది. 5 గోపురాలు అన్నమాట. అంటే మనకి 5 సైడ్స్ కూడా మనకి శివుడు దర్శనం ఇస్తాడు. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ భస్మాభిషేకం చేస్తారు ఎర్లీ మార్నింగ్. అది లేడీస్ చేయకూడదు, బాయ్స్కి మాత్రమే ఎలా ఉంటుంది. లేడీస్ జస్ట్ చూడొచ్చు అని చెప్పారు పంతులు గారు. అండ్ మేమైతే ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే కొంచెం సేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేశాము శివుడికి. అండ్ ఆ పక్కన ఇస్కాన్ టెంపుల్ ఉంది రాజమండ్రిలో, సెకండ్ ఇస్కాన్ టెంపుల్ అని చెప్తారంట. సో మేము అప్పుడు నైట్ హారతి ఇచ్చే టైంలో వెళ్ళాము. చాలా బాగుంది, చాలా బాగా చూసాము. అండ్ నిజరూప దర్శనాన్ని మేము చూసాము. అండ్ అక్కడ హారతి అనేది ఒక లోపల నుంచి ఒక వైబ్రేషన్ అనేది వచ్చింది, చాలా బాగుంది. అక్కడ ఉన్న జనం కూడా చూసారు కదా, భజన స్టార్ట్ అయింది, అప్పుడే భజన చేస్తున్నారు. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు మేము కూడా దండం పెట్టుకొని గౌతమి ఘాట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇది గౌతమి ఘాట్ అన్నమాట. ఈ ఘాట్లో స్నానం చేస్తారు రాజమండ్రి పుష్కరాలు అయినప్పుడు. ఇక్కడ నుంచి మనకి రాజమండ్రి బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది, చూసారు కదా. ఇక్కడ మేము కిందకైతే దిగలేదు, ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎక్కువగా ఉంది, దిగవద్దని చెప్పారు. సో మేము కాయిన్ వేసి దండం పెట్టుకొని వచ్చేసాము. అండ్ అక్కడ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, సో రాజమండ్రి బ్రిడ్జ్ అన్నమాట. చాలా బాగుంది, వెరీ పీస్ఫుల్ అనమాట. క్లైమేట్ కూడా చాలా అంటే చాలా నచ్చింది. సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్.